ముందుగా యావత్ ఆదివాసీ సమాజానికి నమస్కరిస్తూ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గుడాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు విజయవంతమైనాయి. ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మరి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరి పెద్ద ఎత్తున సాంస్కృతిక ర్యాలీ, అదేవిధంగా సాంస్కృతిక ఉత్సవాల సభ మరి నిర్వహించినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి గౌరవ మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క గారు, మరి అదేవిధంగా మరి భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు, అదేవిధంగా అశ్రాపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి కూనంనేని సాంబశివరావు గారు కూడా విచ్చేసి ఆదివాసులు, ఈ దేశమూల వచ్చిన ఆదివాసులకి మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కల్పించాల్సిన బాధ్యత పాలకులపైన ఉందని చెప్పడం చాలా సంతోషిస్తాం, స్వాగతిస్తాం మేము. అదేవిధంగా ప్రత్యేకించి మా ఆడబిడ్డైనటువంటి మంత్రి గారు కూడా మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చట్టబద్ధమైన లంబాడిని తొలగించడానికి కావాల్సినటువంటి ఒక కమిషన్ వేయండి అర్జెంటుగా 3 నెలల కాల వ్యవధితోటి. మిగిలిన విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, సాంస్కృతిక నిధులు ఏ విధంగా గత 50 ఏళ్లలో మొత్తం ఒకే వర్గం కొల్లగొట్టిందన్న అంశం తేలాలంటే ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యొక్క మరి యువతరానికి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 109 ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందో మరి దాంట్లో ఖచ్చితంగా 75% ఏజెన్సీలో ఉన్నటువంటి మరి అభ్యర్థులకి, ఆదివాసీలకి, తెగలకే చెందాలని చెప్పేసి ఒక జీవో 109 దాన్ని అమలుపరచాలని చెప్పేసి మరి ఆ 2 విషయాలను కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అడవులన్నీ నాశనం అయిపోతున్నాయి, మరి భూములన్నీ కూడా వేరే వాళ్ళ పాలవుతున్నాయి, కానీ కేసులు మాత్రం ఆదివాసీ అడవిలపైన అవుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యకి, పొడి భూముల సమస్యకి పరిష్కారం చూపడానికి కూడా మరి ఇంకో కమిషన్ వేయాలని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా మరి యొక్క సంస్కృతి నిధులు ఏవైతే ఆదివాసీ చెందినటువంటి తెగలు చెందినటువంటి పండుగలు కావచ్చు, ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతమైనటువంటి దేవాలయాల క్షేత్రాల అభివృద్ధి కోసము మరి నిధులు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికోసం కూడా మరి మంత్రి గారి ద్వారా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన మరి మంత్రి గారు మాట్లాడుతూ మరి ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా తొందరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చేటువంటి వారం రోజుల వ్యవధిలోనే మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ముఖ్యమంత్రి గారిని మేడారం పర్యటన కూడా మరి తీసుకొస్తున్నందుకు ముందుగా యావత్ ఆదివాసీ సమాజం తరపున మా యొక్క ఆడబిడ్డ సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా వచ్చే ఆదివారం రోజు ఒక ఆదివాసీ ఉన్నటువంటి యువత కావచ్చు, మిగిలినటువంటి పెద్దలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా సంఘాలు, పార్టీ జెండాలకు అతీతంగా మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, మన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడానికి, అది కూడా మన అందరి ఇలవేల్పు, మన తల్లి, మనకే కాదు కోటి మంది పైన భక్తులు, అన్ని వర్గాల సమాజంలో ఉంటే అన్ని వర్గాల చెందినటువంటి ఇలవేల్పు అయినటువంటి సమ్మక్క తల్లి సాక్షిగా, మేడారం సమ్మక్క తల్లి సాక్షిగా గద్దెల దగ్గర మరి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చి దానికి సానుకూలమైన హామీ పొందడానికి. ఎందుకంటే ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి అక్కడ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1/70 చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు మా యొక్క తల్లి సమ్మక్క తల్లి కావచ్చు, మా వేలుపులో ఆశీస్సులు మరితో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రకటన చేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా వేరే వేరే రకమైనటువంటి దుష్ప్రచారానికి లోను కాకుండా, మరి ఎక్కడో వేరే ముట్టడి చేస్తాం, మీ ఇల్లు ముట్టడి చేస్తాం, లేకపోతే వాని ఇల్లు ముట్టడి చేస్తాం, ఇటువంటివి కాకుండా మనందరం కూడా ముఖ్యమంత్రి గారి స్వయంగా మరి మేడారం వస్తారు. కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వెళ్ళి వారికి మన సమస్యలు విన్నవించి వారి ద్వారా స్పష్టమైన హామీ పొందడానికే మరి చలో మేడారం అనే కార్యక్రమానికి పిలిపించిన. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన అడ్డుకునేది కాదు, ముఖ్యమంత్రి గారికి మరి అగౌరవపరిచే కార్యక్రమం కాదు. అదేవిధంగా మా యొక్క ఆడబిడ్డ సీతక్క గారు కార్యసాధనలో భాగంగా జాతి కోసం నేను సైతం అని చెప్పేసి మొన్న ఏ విధంగా అయితే కొత్తగూడెం సభలో మరి మాట్లాడినో, అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మాట్లాడారో వాళ్ళందరూ మరి మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా నిన్న కొత్తగూడెంలో మరి కొంతమంది ఒక సభ విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక, గిట్టలేక మరి కొన్ని కుట్రలతో కావచ్చు, లేకపోతే 50 సంవత్సరాలు దోసుకున్నాము, ఇంకో 50,000 దోసుకుంటే ఎట్లుంటుందని కారణాలు కావచ్చు, మరి వ్యక్తిగత దూషణకు పాల్పడటం, మా మంత్రి సీతక్క గారిని విమర్శించడం, అదేవిధంగా మా ఎమ్మెల్యేని విమర్శించడం, ఉద్యమ నాయకులు విమర్శించడం అనేది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే
మా యొక్క తుడిని దెబ్బ శ్రేణులు మొత్తం ఎక్కడికక్కడ కూడా హెచ్చరికలు జారీ చేశారు, ఖండించారు. కాబట్టి మేము సామరస్యంగా ప్రజాస్వామ్యయుతంగా మా హక్కుల కోసం రాజ్యాంగం ఏదైతే కల్పించిందో మా వాటా మాకు రావాలి. మా యొక్క 4% రిజర్వేషన్ ద్వారా విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, అదే సంస్కృతులు కావాలని చెప్పేసి మా పోరాటం తప్ప మీ పొట్టగొట్టాలనేటువంటి కాదు. కాబట్టి మిత్రులారా, గోరు బంజారా మిత్రులారా, మీరు మీ యొక్క మరి ఏదైతే ఉన్నాయో హక్కులు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క చట్టాలేమన్నా ఉంటే, రాజ్యాంగాల్లో మీకేమన్నా రాసుంటే, వాటి కోసం మీరు ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, లేకపోతే ప్రధానమంత్రి గారిని కలవచ్చు. కానీ మేము కలిస్తేనే నేరమైనట్టు, మా సభలకి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే అదేదో చేయరాని నేరమైనట్టు మరి మీరు వ్యక్తిగత దూషణలకు పాల్పడటం మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున, అదేవిధంగా తుడిని దెబ్బ తరపున మీరు గనక ఇంకొకసారి ఇటువంటి గనక మీరు హెచ్చరికలు జారీ చేసి, లేకుంటే మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఆదివాసీ యువతను కూడా మీరంతా కూడా సమయమును పాటించండి. ఎక్కడో కొంతమంది కుట్రదారులు, ఎందుకంటే చాలామంది ఇప్పుడు గోరుబంజాలో ఉన్నటువంటి మేధావర్గం కూడా ఆలోచనలో పడ్డది. ఎందుకంటే లక్షలాదిగా వలస రావటం వలన ఇటువంటి ప్రమాదం వచ్చింది కాబట్టి దీనికి ఏదో ఒక తక్షణ మార్గం చూపెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా మరి తెర వెనుక మాట్లాడటం జరుగుతున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. కాబట్టి మరి రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఏ ఏ వాటా ఎంత రావాలన్నది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి గారు చూసుకుంటారు. కాబట్టి మన అందరూ కూడా సమయమును పాటించండి. రేపు మరి ఆదివారం రోజు చలో మేడారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వేలాదిగా స్వచ్ఛందంగా మీరు తరలాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.